ఏపీ మరియు తెలంగాణలో #1 కోచింగ్ సెంటర్ హరీష్ ది బెస్ట్ అకాడమీ. క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, RRB, NTPC అన్ని కోర్సులపై ఈ డిస్కౌంట్ ఆఫర్ డిసెంబర్ 25 నుండి జనవరి 2 వరకు మాత్రమే. మరెందుకు ఆలస్యం? వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు భారత్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా కీలక పాత్ర పోషించబోతోంది. దానికి సంబంధించిన అంశాలు ఏంటి? మరియు గావి వార్తలు నిలిచింది గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునైజేషన్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మరి ఈరోజు ఇండియన్ రైల్వేస్ 3 అంశాలతో మన ముందుకు రావడం జరిగింది. అవేంటి? అస్సాం రాష్ట్రానికి చెందిన దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ మరొకసారి వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? మరియు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ క్యాన్సర్ థెరపీకి సంబంధించి రుథేనియం 106కి సంబంధించి ఒక అంశం వార్తలు నిలిచింది. అదేంటి? మరియు వార్తలు నిలిచిన ప్రముఖులు, మిస్లేనియస్ అంశాలు, ఒక్కొక్క టాపిక్ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా అభ్యర్థులందరికీ కూడా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సో 2020 సంవత్సరం మన జీవితాంతం గుర్తుండిపోయే సంవత్సరం. చాలామంది జీవితాల్లో చాలా సమస్యలను ఎదుర్కొన్నారు, సవాళ్ళను ఎదుర్కొన్నాం. అలాంటి సవాళ్లను ఎదుర్కొని 2020ని ముగించాము. ఈరోజు 2021 సంవత్సరంలోకి మనం అడుగెడుతున్నాము. సో ఈ సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితం సజావుగా సాగాలని, మీరు అనుకున్న ఆశయాలు నెరవేరాలని, మీరు ఏవైతే విజయం కోసం ఆకాంక్షిస్తున్నారో ఆ విజయం మీకు చేరువ కావాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ స్టార్ట్ చేద్దాము. అండ్ ఇంకొక అంశం, సో డిసెంబర్ మాసానికి సంబంధించి 4th PDF ఎవ్రీ వీక్ మనం PDF మ్యాగజైన్ ఏదైతే ఉంటుందో రిలీజ్ చేస్తున్నాం. డిసెంబర్ 1 నుండి డిసెంబర్ 31 వరకు 4 PDFs. సో ఈరోజు 4th PDF కూడా మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఎవరైనా ఈ PDFs ఏవైతే ఉన్నాయో కరెంట్ అఫైర్స్ PDFs పొందని వారు ఉంటే మన టెలిగ్రామ్ గ్రూపుల్లో కానీ లేదంటే మన హరీష్ అకాడమీ యాప్లో కూడా వీటిని అందుబాటులో ఉంచాము. ఒకసారి చూడండి, ఎందుకంటే రానున్న నోటిఫికేషన్ సీజన్ ప్రారంభం అవుతుంది. మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం. తెలంగాణ స్టేట్ ఇప్పటికే తరచూ ప్రతిరోజు వార్తలు నిలుస్తుంది. ఫిబ్రవరి మాసం నుండి ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపడతామని చెప్పేసి ఉద్యోగుల సమస్యలు కానివ్వండి, నియామక ప్రక్రియ కానివ్వండి, ఆర్టీసీకి సంబంధించిన సమస్యల పరిష్కారం కానివ్వండి, చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఉద్యోగులకు సంబంధించి PRC కానివ్వండి, తరచూ ప్రతిరోజు మనం ఏవైతే ఇప్పటి వరకు వెయిట్ చేసామో అవన్నీ అంశాలు కూడా మనం చూస్తున్నాం. అలా ఫిబ్రవరి మాసం నుండి ఉద్యోగాల నియామక ప్రక్రియ అంటే ఏంటి, నోటిఫికేషన్స్ కూడా ప్రారంభమవుతున్నాయి. అలా తెలంగాణలో కూడా నోటిఫికేషన్ సీజన్ ప్రారంభమవుతే కంటిన్యూ ఎగ్జామ్స్ అనేవి ఉంటూనే ఉంటాయి, మనకు గ్యాప్ కూడా ఉండదు. ఇప్పటి వరకు ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఇది మనకి యొక్క ఫలితం అనేది ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ ద్వారానే మనం చూడబోతున్నాం. సో మనం ఎప్పటి నుండో వేచి చూస్తున్న ఒక రోజు అనేది రాబోతోంది. ఎగ్జామ్స్ మనకి నోటిఫికేషన్ సంబంధించి కానివ్వండి, ఉద్యోగాలకి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా అతి త్వరలో మన యొక్క జీవిత ఆశయం నెరవేరే రోజు కూడా రాబోతుంది. అండ్ ఇప్పటికే ఏపీకి సంబంధించి కూడా నోటిఫికేషన్లు వస్తున్నాయి. అండ్ ఏ నోటిఫికేషన్ వచ్చినా కూడా రీజనల్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణకు సంబంధించి TSPSC కానివ్వండి, రీజనల్ ఎగ్జామ్స్ పేపర్స్ ఒకసారి చూడండి. ఏపీకి సంబంధించి కూడా ఇటీవల ఒకే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీకు, గ్రామ సచివాలయం. సో గ్రామ సచివాలయం పేపర్ ఒక్కసారి ఏపీకి సంబంధించి చూడండి. అందులో ప్రశ్నల సరళి ఏ విధంగా ఉంది, ఎంతటి కఠినతరమైన ప్రశ్నలు ఇస్తున్నారు, అవన్నీ ఒకసారి అనలైజ్ చేయండి. ఎందుకు గ్రామ సచివాలయం పేపరే చెప్తున్నానంటే చాలా చిన్న స్థాయి పరీక్ష. సో అలా గ్రామ సచివాలయం పేపర్లోనే ఇంతటి కఠినమైన ప్రశ్నలు కనబడితే రానున్న గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ SIPC ఇలాంటి ప్రశ్న పత్రాల్లో ఎలాంటి ప్రశ్నలు మనం చూడబోతున్నామో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసం మీకు అందరికి ఇచ్చే ఒక చిన్న ఇన్ఫర్మేషన్, ఒక సజెషన్ అనుకోండి.
ఎందుకంటే రానున్న ప్రశ్న పత్రాలు మాత్రం ఖచ్చితంగా అనలైటికల్గా ఉంటాయి. ఎవరైతే లాంగ్ స్టాండింగ్లో లేదంటే సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకొని చదువుతున్నారో అలాంటి వారికి మాత్రం ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. లేదు మనకి మార్కెట్లో దొరికే బిట్స్ ఏవైతే ఉంటాయో బిట్సే చదువుకుంటాను, ఏవైతే ఉన్నాయో స్టాక్ జీకేనే చదువుకుంటానంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో విజయం అనేది రావచ్చు చెప్పలేము. ఎందుకంటే మనం చదివిన బుక్ నుండి ప్రశ్నలు వచ్చాయనుకోండి, నేరుగా ప్రశ్న వచ్చిందనుకోండి, ఖచ్చితంగా విజయం వస్తుంది. కానీ ప్రశ్నలు ఎలా ఉంటున్నాయి అంటే అనలైటికల్గా ఉంటున్నాయి. ఒక ప్రశ్నని చాలా డెప్త్గా అండర్స్టాండ్ చేసుకుంటేనే వాటి యొక్క ఆన్సర్ అనేది ఆ ఇన్ఫరెన్సెస్ని మనం గుర్తుపడుతున్నాం. కన్ఫ్యూజన్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో అలా సబ్జెక్ట్ పైన ఎంత పట్టు ఉంటే అంత సులభంగా మనం ప్రశ్నలని చేయగలుగుతాం. సో కఠిన ప్రశ్నలు అంటున్నాను, కఠిన ప్రశ్నలు అనేవే ఉండవు. సో ప్రిపేర్ అయ్యే అభ్యర్థికి ఏ ప్రశ్న కూడా కఠినం అనిపించదు. సో ఎవరైతే సగం చదువుతారో వారికి మాత్రం ఖచ్చితంగా సమస్యలు ఉంటాయి. అందుకే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే చిన్న టిక్ అనుకోండి, టిప్ అనుకోండి. ఎందుకంటే వార్తలు నిలుస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కన్సర్న్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. కన్సర్న్ సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఈరోజు ఏదో ఒక టాపిక్ నేను కరెంట్ అఫైర్స్ సంబంధించి చెప్తున్నాను, దీనికి సంబంధించి లింక్ చేస్తూ ఒక రాష్ట్రం ఎగ్జాక్ట్లీ ప్రతి రోజు కూడా వార్త నిలుస్తుంది, చాలాసార్లు వార్త నిలుస్తుంది అంటే ఆ రాష్ట్రానికి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్సే కానివ్వండి, జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్సే కానివ్వండి, ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఉన్న క్వశ్చన్స్, లేకపోతే పొలిటికల్ ఇంపార్టెన్స్ క్వశ్చన్స్, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. అందుకే చూడండి చాలా ప్రశ్న పత్రాలకు కూడా కరెంట్ అఫైర్స్ నుండి ప్రశ్న అడుగుతున్నారు, కానీ దీన్ని లింక్ చేస్తూ జనరల్ స్టడీస్ని ఇస్తున్నారు. అందుకే ఫస్ట్ నుండి కూడా నేను ఒకటే అంశం చెప్తున్నాను, కరెంట్ అఫైర్స్ అనేది ఒక సబ్జెక్ట్గా చూడకండి. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఎ సింగిల్ సబ్జెక్ట్. అది కరెంట్ అఫైర్స్ అనేది జనరల్ స్టడీస్లో ఉండే ప్రతి సబ్జెక్ట్ యొక్క అప్డేట్ పార్ట్. ఈ అప్డేట్ని మనం ప్రతి సబ్జెక్ట్లో చేసుకుంటే ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్స్ అనేది మీకు అందరికీ 100% న్యాయం అవుతుంది. అంతే తప్పితే జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అవే క్రీడలు చదువుకుంటాను, అవే అవార్డులే చదువుకుంటానని చెప్పేసి ఒకే దగ్గర ఆ స్టాక్ పాయింట్ చూసుకుంటే అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు చాలా తక్కువ, రావనట్లేదు, చాలా తక్కువ. కానీ ఏవైతే టాపిక్స్ ఈరోజు మీరు చూడండి, నిన్న క్లాస్లో చూడండి చాలా వేరియేషన్స్ ఉన్న టాపిక్ చెప్పాను. మనకు సివిల్స్ స్టాండర్డ్స్ కానివ్వండి, మనకి ఇచ్చే కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో కానివ్వండి అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. పర్యావరణానికి సంబంధించి చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. పర్యావరణం పైన ఎక్కువ ప్రశ్నలు ఫోకస్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాటికి కన్సర్న్ ఏవైతే ఉంటాయో టాపిక్స్ అన్ని మీకు కవర్ చేస్తున్నాను. ప్రతిరోజు ఎన్విరాన్మెంటల్ సైన్సెస్కి సంబంధించిన ప్రశ్నలు కానివ్వండి, ఎకానమీ రిలేటెడ్ ప్రశ్నలు కానివ్వండి, లేదంటే టాపిక్స్ మనం చర్చించే టాపిక్ చూడండి, నిన్నటి టాపిక్స్, ఈ రోజు టాపిక్స్ కానివ్వండి, ఇప్పటి వరకు గడిచిన 8 నెలల్లో ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఏదో ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ నుండి ఖచ్చితంగా ఏదో ఒక ప్రశ్న మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అండ్ రానున్న ఎగ్జామ్స్ కూడా మనకు ఛాలెంజ్గా తీసుకోండి. మన టాపిక్స్ ఎంతలో ఉపయోగపడతాయి ఎగ్జామ్స్ అనేది అయిపోయిన తర్వాత రియలైజ్ అవుతాం. అందుకే ముందే చెప్తున్నాను, ప్రతిరోజు మనం ఇచ్చే టాపిక్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఆ టాపిక్స్ నోట్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలనుకుంటే నెట్ నుండి మనకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పుస్తకాలను సేకరించండి, చాలా ఇన్ఫర్మేషన్ మనకు కావాలంటే ఒక టాపిక్ మీకు 10 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను కావచ్చు, దానికి సంబంధించి 1 hour ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కానీ అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు. మనకి ఏదైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో అది మాత్రమే చూడండి. సో ఈ రకంగా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది కొనసాగించండి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, అనాలిసిస్ ఓరియంటెడ్ ప్రిపరేషన్ మాత్రమే చూడండి. అంతే తప్పితే బట్టి ప్రిపరేషన్ అనకూడదు, ఎవరి ఇష్టం వాళ్ళది. కాకపోతే ఏంటంటే ఒక టాపిక్ని చదివేసి అక్కడ నుండి ఆ క్వశ్చన్సే వస్తే నేను రాస్తానంటే మాత్రం ఖచ్చితంగా అలాంటి సింపుల్గా క్వశ్చన్ పేపర్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగినప్పుడు ఒక అభ్యర్థికి న్యాయం జరగాలంటే ప్రశ్న పత్రం కఠినంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పటి నుండో కష్టపడుతున్నవారు ఉన్నారు. అలాంటి వారికి ఫలితం అనేది ప్రశ్న పత్రం ఎంత కఠినంగా ఉంటే అప్పుడు వీళ్ళకి న్యాయం జరుగుతుంది. లేదు ఈ రోజు 15 రోజుల్లో చదివేసేసి ఏదో అట్లా ప్రిపేర్ అయ్యేసి ఎగ్జామ్ రాస్తానంటే ఇప్పటి వరకు చదివిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో, లాంగ్ స్టాండింగ్లో ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి చాలా వరకు అన్యాయం జరుగుతుంది. అందుకే నేను కోరుకునేది ఏంటంటే కఠినంగా ప్రశ్నలు రావాలి. కఠినంగా అనకూడదు. ప్రిపేర్ అయిన అభ్యర్థికి ఏ ఒక్క ప్రశ్న కూడా కఠినం కాదు, ప్రతి ఒక్కటి సులువే. అందుకోసం మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి వరకు ప్రిపరేషన్ అయితే ఏదైతే అయ్యారో దాన్ని కొనసాగించుకోండి. దానికి కూడా కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ని రిలేట్ చేసుకోండి. ఎందుకంటే అది ఇంకో కొంతమంది అనుకుంటారు ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ ఏదైతే ఒక పేపర్ ఉంటుందో ప్రీవియస్ పేపర్స్ బాగా చూడండి. ఎగ్జాంపుల్ ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతే ఎస్ఐ ఎగ్జామ్ పేపర్కి సంబంధించి ప్రీవియస్ ఉంటాయి కదా, అంతకుముందు 2-3 సార్లు జరిగిన పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చూడండి. ఒక టేబులర్ ఫామ్ ప్రిపేర్ అవ్వండి. అందులో ఏ టాపిక్ నుండి ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాడు, ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు, అసర్షన్ రీజన్స్ ఉన్నాయా, లేదంటే ఎక్స్ప్లెనేషన్ పార్ట్స్ ఉన్నాయా, మల్టిపుల్ చాయిస్ ఉన్నాయా, ఎలాంటి ప్రశ్నలు ఉన్నాయో ఆ విధంగానే ప్రిపేర్ అవ్వండి. కానీ టాపిక్స్ అనేది
లాస్ట్ ఇయర్ హిస్టరీలో ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చాడు, ఈసారి హిస్టరీని నమ్ముకుంటా అంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టాపిక్ నుండి ఎక్కువగా ఇస్తారు. ఎగ్జాంపుల్, జాగ్రఫీకి సంబంధించి ఎక్కువ కరెంట్ టాపిక్స్ వార్తలు నిలిచాయి అనుకోండి, వాటి నుండి అడుగుతారు. ఇటీవల కాలంలో అస్సాంకి సంబంధించి చాలా జాగ్రఫికల్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్స్ మీకు చెప్పాను. ఎగ్జాంపుల్, నేషనల్ పార్క్, నూతన నేషనల్ పార్క్ అని కూడా అస్సాం రాష్ట్రానికి సంబంధించి చెప్పాను. 6 నేషనల్ పార్క్ల పేర్లు రాపించాను. మరియు జీవ వైవిధ్యానికి సంబంధించి చాలాసార్లు వార్తలు నిలుస్తుంది. అలాంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్ కూడా చూసుకోండి. ఎందుకంటే తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రానికి సంబంధించి ఎంత ఇన్ఫర్మేషన్ అయినా గ్యాదర్ చేయండి. అందులో భాగంగా అస్సాంకి సంబంధించి రీజనల్ హిస్టరీ కూడా ఇంపార్టెన్స్ సార్ అంటే అలా కాదు అనేది. ఎందుకంటే ఇటీవల కొన్ని పండుగలు చెప్పాను మీకు, బిహు పండుగ కానివ్వండి, ఎగ్జాంపుల్ లేదంటే ఇంకొక పండుగ అంబుబాచి మేళా కానివ్వండి, ఇలాంటి పండుగలు ఏవైతే ఉంటాయో వాటికి దేశవ్యాప్తంగా కూడా ప్రాధాన్యత ఉంటుంది, ఒక ప్రత్యేకత కలిగిన పండుగలు. సో అలా సంస్కృతిలో మన ఇండియన్ హిస్టరీలో కల్చర్ హెరిటేజ్ పార్ట్ నుండి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. ఇటీవల మీకు చారిత్రక నేపథ్యం ఉన్న సిక్ మనకి గురుద్వారా చెప్పాను, మరియు ఒక సమాధి టోంబ్ చెప్పాను. సో అలాంటివి ఏవైతే ఉన్నాయో ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చినాయి వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేయండి. సో అలా ఈ కరెంట్ అఫైర్స్ అనేది మరొకసారి చెప్తున్నాను, నేను ఇచ్చే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని చూడండి. ఎగ్జామ్స్ తర్వాత ఏ రోజు ఏ టాపిక్కి సంబంధించి క్వశ్చన్ అడిగారో అవి కూడా మనం డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో మన క్లాసెస్ అనేవి కీ రోల్ పోషించబోతున్నాయి, అది మాత్రం నేను చెప్తాను. ఎందుకంటే చాలా పేపర్ చూస్తున్నాం, సివిల్స్ స్థాయి చూస్తున్నాం, మనకి నార్మల్గా జరిగే గ్రామ సచివాలయం పేపర్ ఒకసారి చూడండి. గ్రామ సచివాలయం పేపర్ ముందు పెట్టుకొని నా క్లాసెస్ అన్ని ఒకసారి అనలైజ్ చేయండి. జస్ట్ 2 months బ్యాక్ జరిగింది ఎగ్జామ్, ఒక్కసారి చూడండి. గడిచిన 5 నెలల్లో ఎన్ని ప్రశ్నలు మన టాపిక్స్ నుండి వచ్చాయి, అవి నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా జిఎస్కి సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చానో వాటి నుండి నేరుగా వచ్చాయి. దాదాపు 29 క్వశ్చన్ నెంబర్స్ కూడా పోస్ట్ చేశాను నేను. సో అలా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నేరుగా జీకేనే చదువుతాను, ఆ స్టాక్ పాయింట్సే చదువుకుంటానంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. అనాలిసిస్ ఓరియంటెడ్ ప్రిపరేషన్, ప్రతిరోజు న్యూస్ పేపర్స్ చదవండి. అట్ ద సేమ్ టైం సంపాదకీయాలపైన ఎక్కువగా శ్రద్ధ చూపండి. ఖచ్చితంగా రానున్న రోజుల్లో 2021లో అసలైన నూతన సంవత్సరాన్ని మీరు చూస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. మీ వెంట మేము ఉంటాము, మీ ప్రిపరేషన్ కొనసాగించండి. ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఇప్పటి నుండి ప్రారంభించారు, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పటి నుండి ప్రారంభించినా కూడా మీకు ఆల్మోస్ట్ ఈ ఫిబ్రవరి మాసంలో నోటిఫికేషన్ వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా మినిమం ఒక 3-4 months టైం ఉంటుంది. సో మనం చదివేది చాలా మంది అనుకుంటారు రోజుకు 15 గంటలు చదవాలా, 10 గంటలు చదవాలా, 24 గంటలు చదవాలా. కానీ చదివేది గంట టైం చదివినా కూడా ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్తో ఇష్టపడి సబ్జెక్ట్ని చదవండి, సబ్జెక్ట్ని ప్రేమించండి. మీకు ఆ సబ్జెక్ట్లో పట్టు అనేది వస్తుంది. అలా ఒక్కసారి సబ్జెక్ట్ అనేది మీకు నాడి పట్టారు అంటే అసలు ఏ ప్రశ్న కూడా మీకు మిస్ అవ్వదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్తాను. సో ఇదంతా మోటివేషన్ అనుకోకండి, కాకపోతే ఇన్ఫర్మేషన్. ఈ నూతన సంవత్సరం ఫస్ట్ ఇది ఆంగ్ల సంవత్సరాది, ఇది ఒక నూతన సంవత్సరం అనేది జస్ట్ నెంబర్ మాత్రమే. నెక్స్ట్ ఇయర్ కూడా మనకి నూతన సంవత్సరం చూస్తున్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి ప్రతి January 1st మనం చెప్పుకుంటాం. కానీ అసలైన నూతన సంవత్సరం మన జీవితంలో కాంతులు నింపేది మనం లైఫ్లో సెటిల్ అయినప్పుడు మాత్రమే. అది ఖచ్చితంగా ఈ సంవత్సరం 2021లోనే రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ ప్రారంభించండి. అండ్ 2021 సవాళ్లతో కూడిన సంవత్సరం, మనం గుర్తుండిపోతుంది జీవితాంతం కూడా. మనకు కేంద్ర ప్రభుత్వానికే కానివ్వండి, దేశానికి సంబంధించి కానీ ప్రపంచమంతా కూడా చాలా సమస్యలను చూసింది, సవాళ్ళను ఎదుర్కొన్నాం. అలాంటి సవాళ్ళ నుండి బయటికి వచ్చి నూతన సంవత్సరంలో సజావుగా మన జీవితాన్ని ప్రారంభిద్దాం. సో ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అంశం. ఐక్యరాజ్య సమితి మోస్ట్ ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, చాలా ఇంపార్టెంట్. సో అలా ప్రపంచ దేశాల మధ్యలో శాంతిని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేయబడిన ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలి. సో భద్రతా మండలి ఈరోజు వార్తలో నిలిచింది. భద్రతా మండలి ఎన్నికలు అనే ఒక అంశాన్ని మనం జూన్ మాసంలో చూసాం. ఒక్కసారి చూడండి, June 17th రోజు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో భారతదేశం తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికవడం జరిగింది, భారీ విజయం నమోదు చేయడం జరిగింది. మనం అన్ని చూస్తాం. జూన్ మాసంలో జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాల ఎన్నికలు. సో వీటికి సంబంధించి ఈ రోజు ఒక అంశం వార్త నిలిచింది. ఒకసారి రీక్యాప్ చేస్తాను. సో June 17th ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాల ఎన్నిక అని చెప్తున్నాను. తాత్కాలిక, టెంపరీ. సో తాత్కాలిక సభ్య దేశంగా ఏదైనా దేశము ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గనక ప్రవేశించింది అనుకోండి, 2 సంవత్సరాల వ్యాలిడిటీ, 2 సంవత్సరాల సమయం ఉంటుంది. దీని యొక్క కాలం అనేది 2 సంవత్సరాలు. ఈ రోజు భారతదేశం January 1st
2021 నుండి 2022 డిసెంబర్ వరకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాల్లో భారతదేశం కీలక పాత్ర పోషించబోతోంది. సో తాత్కాలిక అంటున్నాను కదా, యాక్చువల్గా ఐక్యరాజ్య సమితికి సంబంధించి శాశ్వత సభ్య దేశాలు ఎన్ని అంటారు? 5. ఇవన్నీ మనం ఆల్రెడీ చర్చించుకున్నాం. ఆ 5 దేశాల్లో యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్, ఈ 5 దేశాలు గుర్తుంచుకోండి. పేర్లు ఖచ్చితంగా మనకు బ్రిటన్ అన్న యూకే అన్న ఒకటే. సో అలా యుఎస్ఏ, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత దేశాలు 5 దేశాలు. వీటిని వీటో కలిగిన దేశాలు అంటారు. ఎగ్జామ్లో ఎలా ప్రశ్న అడుగుతారంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో వీటో కలిగిన దేశాలు ఇవి అంటారు. వీటో పవర్ కలిగిన దేశాలన్నా భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలన్నా 2 ఒకటే. సో అలా ఐక్యరాజ్య సమితిలో 5 ఉంటాయి. అండ్ ఇంకొక అంశం, తాత్కాలిక సభ్య దేశాలు 10 ఉంటాయి. 5 + 10 15 ఉంటాయి ఎప్పుడు చూసినా భద్రతా మండలిలో. ఆ 10 దేశాలలో భారతదేశం తాత్కాలిక సభ్య దేశంగా రానున్న 2 సంవత్సరాలు, ఈ రోజు నుండి 2 సంవత్సరాల పాటు కీలక పాత్ర భద్రతా మండలిలో పోషించబోతోంది. భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా భారతదేశం ఈసారి 8వ సారి ఎన్నిక కావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా గుర్తుంచుకోండి. 8వ సారి భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నిక కావడం జరిగింది అంటారు. 8వ సారి. ఒక పెద్ద దేశం జనాభా పరంగా తీసుకున్న, ఆర్థిక పరంగా తీసుకున్న, పరిపాలన పరంగా తీసుకున్న అద్భుతమైన భారతదేశం ఇప్పటికీ కూడా తాత్కాలిక సభ్య దేశాల కూటమిలోనే స్థానం కోసం పోరాడుతోంది. కానీ ఇప్పటి కూడా గుర్తుంచుకోండి, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొదటి నుండి కూడా 5 దేశాలే ఉన్నాయి. ఈ 5 దేశాలకు సంబంధించి భద్రతా మండలి సంస్కరణలు తీసుకురండి అని చెప్పేసి G4 కూటమి కూడా ఏర్పడింది. అందులో భారత్ ఉంది. భారత్, జపాన్, జర్మనీ ఇలాంటి దేశాలు ఏమంటున్నారంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురండి, ఈ శాశ్వత సభ్య దేశాల యొక్క నెంబర్ ఏదైతే ఉంటుందో పెంచండి. భారతదేశానికి కూడా ఎన్ని రకాలుగా చూసినా అర్హురాలు. ఎందుకంటే భారతదేశానికి కావాల్సిన ఎలిజిబిలిటీ కానివ్వండి, అన్ని కండిషన్స్ ఉన్నాయి భద్రతా మండలిలో చోటు పొందడానికి. కానీ భద్రతా మండలిలో సంస్కరణల విషయంలో మనం రాకుండా అడ్డుకునేది ఇప్పటి వరకు చైనా. ఎందుకంటే ఇందాక మీకు వీటో అన్నాను. వీటో అంటే ఏంటంటే ఏదైనా తీర్మానాన్ని భద్రతా మండలిలో ప్రవేశపెట్టినాం అనుకోండి, ఆ తీర్మానాన్ని భద్రతా మండలిలో ఏ ఒక్క దేశం, శాశ్వత దేశం అడ్డుకున్నా, వీటో పవర్ అంటే నో అని చెప్పినా ఆ తీర్మానం ఎట్టి పరిస్థితిలో ఆమోదం పొందబడదు. మోస్ట్ ఇంపార్టెంట్. అలాంటి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్ ఇప్పటికీ ఎప్పుడో ప్రవేశించేది, కానీ చైనా అడ్డుకుంటూ వస్తుంది. మరియు దాంతోపాటు భద్రతా మండలి సంస్కరణల కోసం, భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాల సంస్కరణల కోసం G4 కూటమి ఏర్పడింది. దీనికి సంబంధించిన అంశాలు మనం చూస్తున్నాం. సో అలా భద్రతా మండలికి సంబంధించి ఈ దేశాల పేరు గుర్తుంచుకోండి. తాత్కాలిక సభ్య దేశాల కూటమి 10 ఉంటాయి. ఆ 10లో భారతదేశం ఎన్నిక కావడం జరిగింది. ఇక్కడ మరొక అంశము, 2022 సంవత్సరం భారతదేశ చరిత్రలో కీలక సంవత్సరం కానుంది. మోస్ట్ ఇంపార్టెన్స్ ఉన్న ఇయర్. ఎందుకంటే 2022 సంవత్సరం లాస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ ఒక అంశం చెప్పాను. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీ అని చెప్పాను. 1897 జనవరి 3న పుట్టారు సుభాష్ చంద్రబోస్ గారు. ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్నారు. మరియు భారతదేశానికి సంబంధించి 1947లో స్వాతంత్రం పొందిన భారతదేశానికి 75th ఇండిపెండెన్స్ 2022లో ఇంతటి కీలకమైన ఘట్టాన్ని మనం ఈ రోజు భద్రతా మండలిలో సభ్య దేశంగా ఉంటూ జరుపుకోబోతున్నాం. అలా భారతదేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికల విషయంలో ఆఫ్ఘనిస్తాన్ చాలా సాయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం కోసం పోటీ నుండి వెనక్కి వచ్చింది. సో అలా ఆఫ్ఘనిస్తాన్ పాత్ర కానివ్వండి, ఇవన్నీ చాలా అంశాలు మనం చూసాం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎన్నికలు జూన్ మాసంలో జరిగినాయి. సో అలా 2 సంవత్సరాల పాటు ఈ రోజు నుండి భద్రతా మండలిలో భారతదేశం తాత్కాలిక సభ్య దేశంగా కీలక పాత్ర పోషించబోతోంది. సో భారతదేశం యొక్క లక్ష్యం 2 గుర్తుంచుకోండి. ఒకటి, ఉగ్రవాదాన్ని, ప్రపంచంలో ఉగ్రవాదం, టెర్రరిజం లేదంటే తీవ్రవాదాన్ని నిర్మూలించడం ఒక టార్గెట్. సెకండ్ అంశం వచ్చేసి మనకి ప్రపంచ దేశాలు ఏవైతే ఉంటాయో ప్రపంచ దేశాలతో భారతదేశం శాంతి స్థాపన చేయడం, అంటే శాంతియుత సంబంధాలను కొనసాగించడం. సో భారతదేశము ప్రాథమిక హక్కుల పరంగా చూసిన, పరిపాలన పరంగా చూసిన, జనాభా పరంగా చూసిన భిన్నత్వంలో ఏకత్వం. ప్రపంచంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. ప్రపంచంలో ఒక్కొక్క దేశానికి ఉండే సంస్కృతి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అలాంటిది భారతదేశంలో మన భారతదేశం చూడండి, రకరకాల మతాలు, భౌగోళిక పరిస్థితులు, మనం భిన్నత్వంలో ఏకత్వం అంటాం. అంటే రకరకాల అంశాలు ఉన్నా కూడా ఒకే తాటిపైన నడుస్తున్నాం మనం. అలాంటి గొప్పతనం మన భారతదేశానికి ఉంది. శాశ్వత సభ్య దేశాలతో సరిసమానంగా ఈ రోజు రానున్న 2 సంవత్సరాల పాటు భారతదేశం కీలక పాత్ర పోషించబోతోందని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధి ప్రస్తుతం ఎవరు అంటారు? టిఎస్ తిరుమూర్తి.
సో టిఎస్ తిరుమూర్తి గారు భద్రతా మండలిలో భారతదేశం ఈ రోజు నుండి కీలక పాత్ర పోషిస్తోంది, భారతదేశం యొక్క టార్గెట్స్ ఇవి అని చెప్పేసి ఒక కీలక అనౌన్స్మెంట్ కూడా చేశారు. సో ఇక్కడ టిఎస్ తిరుమూర్తి పేరు గుర్తుంచుకోండి, ఎందుకంటే పర్మనెంట్ రిప్రజెంటేటివ్ ఇన్ ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అంటే మనకు టిఎస్ తిరుమూర్తి గారు ఇప్పుడు కీలక పాత్ర పోషించబోతున్నారు. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ బిట్స్ ఇవి గుర్తుంచుకోండి, భద్రతా మండలి కానివ్వండి, దీని యొక్క పాత్ర, వీటో పవర్ ఉన్న దేశాలు, ఎన్ని టెంపరీ దేశాలు ఉంటాయి, టెంపరీ దేశంగా ఎన్నికైతే 2 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు హర్షవర్ధన్ గారు వార్తలు నిలిచారు. సో హర్షవర్ధన్ ఇక్కడ వార్తల్లో వ్యక్తుల కింద కన్సిడర్ చేసుకోకండి. యాక్చువల్గా గావి సంస్థ వార్తలు నిలిచింది. గావి గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్, గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్ అండ్ ఇమ్యునైజేషన్ గావి. ఎగ్జాక్ట్లీ గావికి సంబంధించి ఇప్పటికి 3 సార్లు మనం చర్చించుకున్నాం. అన్నిటికంటే ఇంపార్టెంట్ జూన్ మాసంలో గావికి సంబంధించిన అంశం. జూన్ 4th, 5th ఈ 2 రోజుల్లో గావి ఆధ్వర్యంలో ఒక అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఎవరి ఆతిథ్యంలో అంటారు? బ్రిటన్ ఆతిథ్యంలో జరిగింది. అంతర్జాతీయ సదస్సు వర్చువల్ జరిగింది, ఎందుకంటే కరోనా పీక్ టైం జూన్ మాసం, అంటే మనం లాక్డౌన్ లో ఉన్నాం. సో అలా జూన్ మాసంలో గావి ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగింది. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చిన దేశం బ్రిటన్. అలా ఆ అంతర్జాతీయ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా పార్టిసిపేట్ చేశారు వర్చువల్ గా. భారతదేశానికి సంబంధించి మనం సాధించిన ప్రగతి, వ్యాక్సినేషన్ ఇమ్యునైజేషన్ సంబంధించి భారతదేశం సాధించిన పురోగతి కానివ్వండి, ప్రపంచంలో వ్యాక్సిన్ కి సంబంధించి వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో భారతదేశం ఒక అద్భుతమైన మార్కెట్ అని చెప్పేసి భారతదేశం తరపున $15 మిలియన్ కూడా గావి సంస్థకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ అంశాలు మనం జూన్ మాసంలో చూస్తాం. అలాంటి గావి పేర్లో మనం చూడండి, గ్లోబల్ అలయన్స్ అంటే ప్రపంచానికి సంబంధించి ఒక సమాఖ్య, ఒక కూటమి. దేనికి సంబంధించి? వ్యాక్సిన్ ఇమ్యునైజేషన్. సో వ్యాక్సినేషన్ ప్రస్తుతం కరోనాకి సంబంధించి కానివ్వండి, పోలియోకి సంబంధించి కానివ్వండి, వ్యాక్సిన్ సహకారం, ప్రపంచ దేశాల మధ్యలో వ్యాక్సిన్ విషయంలో సహకారం ఉండాలి. వ్యాక్సిన్ ఎగుమతి దిగుమతుల విషయంలో నిర్వహణ చేసే సంస్థ గావి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. జెనీవా, స్విట్జర్లాండ్. ఇది హెల్త్ రిలేటెడ్ టాపిక్. వ్యాక్సిన్ అంటేనే హెల్త్ రిలేటెడ్. సో అలా జెనీవాలో మరొక హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉంది. ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ అయిన మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఈ కరోనా సమయంలో ప్రతిసారి మనం టెడ్రాస్ అదనం గారిని చూస్తున్నాం. సో WHO హెడ్ క్వార్టర్ కూడా జెనీవా, స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో అలా ఈ గావి సంస్థ హెల్త్ రిలేటెడ్ కాబట్టి ఈ గావి సంస్థ విషయంలో ఒక అంశం ఈరోజు వార్తలు నిలిచింది. అదేంటంటే ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ మరియు మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 3 మంత్రిత్వ శాఖలు గుర్తుంచుకోండి ఒకే మంత్రి ఆధ్వర్యంలో ఉన్నాయి. నిన్నటి క్లాస్ లో కూడా తన గురించి మనం చర్చించుకున్నాం. ఇండియాస్ హైయెస్ట్ ఇండియన్ మెట్రాలజీ సెంటర్ లడక్ ప్రాంతం అని చెప్పేసి 3500 మీటర్స్ లో ఒక సెంటర్ ఏర్పడింది IMD ఆధ్వర్యంలో. అదొకటి ఇంపార్టెంట్. మరి నిన్న ఇంకొక అంశం, డిజిటల్ ఓషన్ అనే ఒక యాప్ ని లాంచ్ చేశారు. 2 అంశాలతో నిన్న వార్తలు నిలిచారు. సో ఈ రోజు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హర్షవర్ధన్ గారు గావి సంస్థకి బోర్డు మెంబర్ గా నియమితులవుతూ వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల గావి అనే సంస్థకి బోర్డు మెంబర్ గా నియమితులవుతూ ఈ క్రింది వారిలో ఎవరు వార్తలు నిలిచారు అంటారు? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఎందుకంటే వైద్య ఆరోగ్యపరమైన అంశం కాబట్టి హర్షవర్ధన్ గారు. ఏ ప్రాంతానికి సంబంధించి, ప్రపంచం అంతా ఒక అలయన్స్ అని చెప్పాను కదా, ఏ ప్రాంతాన్ని తన ప్రాతినిధ్యం వహించబోతున్నారు అంటే సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీస్, లేదంటే రీజనల్ అంటే సౌత్ ఈస్ట్ ఏషియా రీజనల్ ఆఫీస్ అంటే మనకి దక్షిణ ఆసియా ప్రాంతం అనుకోండి. మరియు దాంతో పాటు వెస్టర్న్ పసిఫిక్ రీజనల్ ఆఫీస్, ఈ 2 ప్రాంతాల నుండి ప్రతినిధిగా గావి సంస్థలో బోర్డు మెంబర్ గా ఈ రోజు ఒక వ్యక్తి నియమితులవుతూ వార్తలు ఇచ్చారు, హర్షవర్ధన్ గారు. మోస్ట్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ లో నేరుగా అడుగుతారు. దీనికి సంబంధించి గావి వార్తలు ఇచ్చింది కాబట్టి గావి సంస్థ గురించి చూసుకోండి. గావి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్ వేదికగా పనిచేస్తుంది. 2000 సంవత్సరంలో ప్రారంభించబడింది. సో అలా వ్యాక్సిన్ సహకారం, ప్రపంచ దేశాల్లో వ్యాక్సిన్ విషయంలో సరఫరా కానివ్వండి, సహకారం కానివ్వండి, ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, పేద దేశాలకు వ్యాక్సిన్ సరఫరా సంబంధిత అంశాలు కానివ్వండి, తరచు వార్తలు నిలుస్తుంది. గావికి ఒక ప్రాంతీయ సభ్యునిగా ఈరోజు సీరో అని గుర్తుంచుకోండి, సౌత్ ఈస్ట్ ఏషియన్ రీజనల్ ఆఫీస్ మరియు వెస్టర్న్ పసిఫిక్ ప్రాంతం నుండి ప్రతినిధిగా ఒక బోర్డు మెంబర్ గా హర్షవర్ధన్ గారు వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్.
అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో ఇండియన్ రైల్వేస్ సంబంధించి 3 అంశాలు ఈరోజు వార్తలు నిలిచాయి. మోస్ట్ ఇంపార్టెంట్, భారత రైల్వే ప్రస్తుతం ఇండియన్ రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓ అండ్ చైర్మన్ ఎవరు? వినోద్ కుమార్ యాదవ్ గారు, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సనాలిటీ. సో ఈ రోజు ఇతను 2 అంశాలతో వార్తలు ఇచ్చారు. తన యొక్క పదవీ కాలం నిన్నటితో ముగిసింది. December 31 వినోద్ కుమార్ యాదవ్, వికే యాదవ్, చాలా సార్లు మనం చూసాం. తన పోస్ట్ కి సంబంధించి ఇటీవల కొన్ని సంస్కరణలు కూడా చేసింది మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వారు. సో అలా వినోద్ కుమార్ యాదవ్ గారు ఇప్పటి వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు చైర్మన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్. నిన్నటితో December 31 తన యొక్క పదవీ కాలం ముగిసింది. సో అదొక అంశము. మరియు ఈ రోజు ఒక అవార్డు గ్రహీతగా కూడా వార్తలు ఇచ్చారు. ఎమినెంట్ ఇంజనీర్స్ అవార్డ్ 2020, ఎమినెంట్ ఇంజనీర్స్ అవార్డ్ ఆఫ్ ఇండియా 2020 పురస్కార గ్రహీతగా వినోద్ కుమార్ యాదవ్ గారు వార్తలు ఇచ్చారు. ఈ పురస్కారాన్ని ఇచ్చే సంస్థ ఏదంటే ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐఈటి అనే సంస్థ. గుర్తుంచుకోండి, మనకు న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. భారతదేశంలో సాంకేతిక రంగానికి సంబంధించి ఇంజనీరింగ్ రంగంలో అద్భుత ప్రతిభ చూపించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారం ప్రతి సంవత్సరం ఐఈటి ప్రదానం చేస్తుంది. ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఐఈటి, ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ ఈ సంవత్సరం గాను ఎమినెంట్ ఇంజనీరింగ్ అవార్డు 2020ని ఏ భారతీయుడికి ప్రదానం చేసింది అంటే వినోద్ కుమార్ యాదవ్ గారు. ఎందుకు అంటే తను రైల్వే బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు రైల్వేలో చాలా సంస్కరణలు వచ్చినాయి. ఇంజనీరింగ్ పరంగా కూడా చాలా అభివృద్ధిని చూసాం మనం. అలాంటి అభివృద్ధి ఇంజనీరింగ్ నైపుణ్య విషయంలో కానివ్వండి, టెక్నాలజీ సంబంధిత అంశంలో రైల్వేలను అభివృద్ధి చేసినందుకు తనకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నామని చెప్పేసి ఇండియన్ లేదంటే ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సంస్థ ప్రకటించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, నేరుగా గుర్తుంచుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్, తన యొక్క పదవీ కాలం ముగిసి వార్తలు ఇచ్చారు. సో అలా రైల్వేస్ సంబంధించి ఇప్పటి వరకు రైల్వే బోర్డు సిఇఓ అండ్ చైర్మన్ గా పనిచేస్తున్న వినోద్ కుమార్ యాదవ్ గారి పదవీ కాలం December 31 నిన్నటితో ముగిసింది. అండ్ రెండవ అంశం, తనకి సంబంధించి తను నిన్నటి రోజున సాధించిన ఒక పురస్కారం ఏ గ్రహీతగా అంటే ఒక ఎమినెంట్ ఇంజనీరింగ్ అవార్డు 2020, ద బెస్ట్ ఇండియన్ ఇంజనీర్ అని చెప్పేసి. సో అలా ఇంజనీరింగ్ రంగంలో నైపుణ్యానికి సంబంధించి రైల్వేలో తను చేసిన కృషికి కానివ్వండి, సాంకేతిక రంగం విషయంలో రైల్వేస్ ని అభివృద్ధి చేసినందుకు తనకి పురస్కారాన్ని కేటాయించడం జరిగిందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి సంబంధించి తన జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఈ సంస్థ పురస్కారాలు ఇస్తుంది. సో నిన్నటి రోజున తనకి ఇవ్వడం జరిగింది. ఇదొక అంశాన్ని జస్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇంజనీరింగ్ రంగంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చాలా ఇంపార్టెంట్. సో అలా ప్రతి సంవత్సరం September 15న ఇస్తారు. సో ఈ సంవత్సరం ఎమినెంట్ ఇంజనీరింగ్ అవార్డు పురస్కార గ్రహీతగా వినోద్ కుమార్ యాదవ్ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఇండియన్ రైల్వేస్ సంబంధించి మరొక అంశం, సునీత్ శర్మ గారు వార్తలు నిలిచారు. సునీత్ శర్మ. సో ఇండియన్ రైల్వేస్ సంబంధించి అన్ని అంశాలు ఒకే దగ్గర చెప్తున్నాను. సునీత్ శర్మ ఎవరంటే, ఇందాక మీకు వినోద్ కుమార్ యాదవ్ గారి గురించి చెప్పాను కదా, తన యొక్క పదవీ కాలం ముగింపు అని చెప్పేసి December 31 వరకు ఇండియన్ రైల్వే బోర్డు సిఇఓ అండ్ చైర్మన్ గా విధులు నిర్వర్తించిన వికే యాదవ్ గారి పదవీ కాలం ముగిసింది. సో తన పదవీ కాలం ముగిసింది కాబట్టి తన స్థానంలో నూతన వ్యక్తి రావాలిగా నియామకం సంబంధించి ఈరోజు నియమితులైన వ్యక్తి సునీత్ శర్మ. ప్రస్తుతం నూతన ఇండియన్ రైల్వే బోర్డ్ సిఇఓ అండ్ చైర్మన్ గా వార్తల్లో నియమితులైన వ్యక్తి. మోస్ట్ ఇంపార్టెంట్. సో వినోద్ కుమార్ యాదవ్ గారి స్థానాన్ని ఇతను భర్తీ చేయబోతున్నారు. ఇండియన్ రైల్వే బోర్డు సిఇఓ అండ్ చైర్మన్ గా నియమితులైన వ్యక్తి. ఎవరు నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వం, క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ. సో క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ, క్యాబినెట్ నియామకాల కమిటీ. నిన్నటి క్లాస్ లో కూడా చెప్పాను దీని యొక్క ప్రత్యేకత ఏంటని. సో అలా క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈరోజు సునీత్ శర్మ గారిని వినోద్ కుమార్ యాదవ్ గారి పదవీ కాలం ముగిసింది కాబట్టి నూతన చైర్మన్ అండ్ సిఇఓ ఆఫ్ ఇండియన్ రైల్వే బోర్డుగా నియమించడం జరిగింది. సో మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవల ఇండియన్ రైల్వే బోర్డుకు సంబంధించి చాలా అంశాలు చూస్తున్నాం. ఇప్పటి వరకు సునీత్ శర్మ గారు ఏ పదవిలో ఉన్నారంటే జనరల్ మేనేజర్ పదవిలో ఉన్నారు. ఈస్టర్న్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ అంటే ఒక జోన్ పరిధిలో అత్యున్నత వ్యక్తి అన్నట్టు. సో అలా ఈస్టర్న్ రైల్వే జోన్ యొక్క హెడ్ క్వార్టర్ ఇక్కడ కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది, వెస్ట్ బెంగాల్. సో ఈస్టర్న్ రైల్వే జోన్
జనరల్ మేనేజర్ గా ఉన్న సీనియర్ అధికారి. ఇప్పటి వరకు 35 years రైల్వేలో తన యొక్క ఎక్స్పీరియన్స్, చాలా కీలక పదవులు నిర్వర్తించాడు. ఎగ్జాంపుల్, రాయ్ బరేలీ కోచ్ ఫ్యాక్టరీలో పనిచేశారు జనరల్ మేనేజర్ గా. రాయ్ బరేలీ కోచ్ ఫ్యాక్టరీ అంటే ఏంటంటే ఇండియన్ రైల్వేలో కోచెస్ ఉంటాయి కదా, ఆ కోచెస్ విషయంలో కూడా చాలా నవీన విధాలను ప్రవర్తించారు. అంటే ఏంటంటే ఆధునికమైన కోచెస్ తయారు చేయడం కానివ్వండి, సో లగ్జరియస్ కోచెస్ కానివ్వండి, అలా ఇప్పటి వరకు ఉన్న కన్వెన్షనల్ కోచెస్ స్థానంలో నవీనమైన కోచ్లను తయారు చేయడంలో కూడా కీలక పాత్ర పోషించారు. మరియు ఎట్ ద సేమ్ టైం వారణాసి లోకోమోటివ్ వర్క్స్, వారణాసి అంటే ఉత్తరప్రదేశ్, సో వారణాసి లోకోమోటివ్ అంటే ఏంది, లోకో పైలట్, రైలుని నడిపేవాడు లోకో పైలట్. సో అలా లోకో అంటే ఏంది, ఇంజన్, రైలు ఇంజన్ విషయంలో కూడా ఇప్పటి వరకు డీజిల్ ఇంజనాలు ఉన్నాయి. సో చాలా ప్రాంతాల్లో డీజిల్ ఇంజన్లు ఉన్నాయి. అలాంటి డీజిల్ ఇంజన్ల స్థానంలో, డీజిల్ లోకోమోటివ్స్ స్థానంలో విద్యుత్ లోకోమోటివ్స్ విషయంలో కూడా 100% తన ఆధ్వర్యంలో చాలా ప్రయోగాలు చేశారు. సో ప్రస్తుతం భారత రైల్వే కూడా చూడండి విద్యుదీకరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టార్గెట్ చూసాం మనం 2024, 2025 వరకల్లా భారతదేశంలో టోటల్ విద్యుదీకరణ జరగాలి, ఎలక్ట్రిక్ విధానం తీసుకురావాలి రైల్వే లైన్ల విషయంలో, అలాంటి అంశాలు చూస్తున్నాం. అలా డీజిల్ లోకోమోటివ్ స్థానంలో విద్యుత్ లోకోమోటివ్స్ విషయంలో కూడా తన ఆధ్వర్యంలో జనరల్ మేనేజర్ ఉన్నప్పుడు చాలా వరకు కూడా పురోగతి మనం చూసాం. సో అలా ఇవన్నీ అడిగారు. ప్రస్తుతం నూతన రైల్వే బోర్డు చైర్మన్ అండ్ సిఇఓ ఎవరు అంటారు? సో సునీత్ శర్మ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటే తను ఈస్టర్న్ రైల్వే జోన్ జనరల్ మేనేజర్ గా కీలక బాధ్యతలు వహిస్తున్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు ఇండియన్ రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా కూడా రైల్వే సంబంధించి కీలక పదవిలో